హాయ్! హలో! ఎలా ఉన్నారండి అందరూ? మేమైతే చాలా బాగున్నాం. మీరు కూడా బాగున్నారనుకుంటున్నాను. వెల్కమ్ టు అవర్ ఛానల్ అమెరికన్ చారు. ఇక్కడైతే మేము మాహిని తీసుకుని హాస్పిటల్‌కెళ్తున్నాము. తను ఆడుకుంటూ చైర్ మించి కింద పడిపోయాడనమాట. తలకి చాలా గట్టిగా తగిలింది. అండ్ తగిలిన వెంటనే తను 2 టైమ్స్ త్రో అప్ చేశాడు. వామిటింగ్ చేశాడు. సో, చాలా భయమేసిందనమాట. సో, మేము ఛాన్స్ తీసుకోకూడదని చెప్పేసి వెంటనే అపాయింట్మెంట్ అయితే బుక్ చేసాము నెక్స్ట్ డేకి. నేనైతే అసలు ఆ రోజంతా నిద్రపోలేదు. చాలా టెన్షన్ అయిపోయాను. ఏమంటారు ఏంటి అని చెప్పేసి. అయితే నేను అలా డల్‌గా ఉన్నానని చెప్పేసి ఇక్కడ మా హస్బెండ్ నన్ను నవ్వించడానికి ట్రై చేస్తున్నాడు. ఎంత పైకి నవ్వుతూ ఉన్నా లోపల మాత్రం నాకు టెన్షన్‌గానే ఉంది. బాబు అసలు ఎలా ఉంటాడు ఏంటి అని చెప్పేసి. నాకు ఇక్కడ యూఎస్‌లో నచ్చింది మెడికల్ సిస్టమ్ ఒకటే. మనకైతే వెంటనే ఏదన్నా హాస్పిటల్‌కి వెళ్తే వెంటనే ట్రీట్మెంట్ చేస్తారు. డాక్టర్ దొరుకుతారు. బట్ ఇక్కడ ఏంటంటే అపాయింట్మెంట్స్ తీసుకోవాలి ముందర. అపాయింట్మెంట్ లేదు అంటే మనం ఎమర్జెన్సీకి వెళ్ళిపోవాలి. ఎమర్జెన్సీకి వెళ్ళామంటే చాలా బిల్ చేసేస్తారు. కానీ ట్రీట్మెంట్ మాత్రం చాలా బాగా చేస్తారు. అది మాత్రం చెప్పగలం. సో, ఇక్కడ హాస్పిటల్‌కి వెళ్ళగానే మాహికి మొత్తము వైటల్స్ అన్నీ చెక్ చేశారు. టెంపరేచర్ ఎలా ఉంది, బీపీ ఎలా ఉంది, తను యాక్టివ్‌గా ఉన్నాడా లేదా, అలర్ట్‌గా ఉన్నాడా లేదా అని చెప్పేసి అంతా చెక్ చేశారు. డాక్టర్‌ని కలిసే ముందు ఇలాగా స్టాఫ్ అయితే మనకి ముందు ప్రొసీజర్ అంతా కంప్లీట్ చేసేస్తారు. అండ్ క్వశ్చన్స్ అడుగుతారన్నమాట. బేబీకి ఏదైనా అలర్జీస్ ఉన్నాయా, ఇంతకుముందు ఏమైనా సర్జరీస్ అయ్యాయా, అండ్ పడిపోయిన తర్వాత తనకి వేరే ఏమైనా సిమ్టమ్స్ ఉన్నాయని అన్నీ అడుగుతారు. మనం చెప్పిందంతా వాళ్ళు నోట్ చేసుకుంటారన్నమాట. వీళ్ళు ఇక్కడ ఒక ల్యాప్టాప్లో అన్నీ నోట్ చేస్తారు. అది డైరెక్ట్గా డాక్టర్ దగ్గరికి వెళ్ళిపోద్ది. అదే మనకి చూసే డాక్టర్ ఆయన సిస్టంలోకి అది వెళ్ళిపోద్ది అన్నమాట. సో, ఆయన అదంతా చదువుకుని వస్తారు ముందర. ఒక్కొక్క పేషెంట్కి ఒక్కొక్క రూమ్ ఇస్తారన్నమాట. లైక్ ఒక 6 రూమ్స్ ఉంటాయి అనుకుంటా. అందరూ అపాయింట్మెంట్ టైమ్స్కి బట్టే వెళ్తారు కాబట్టి ఒక్కొక్క రూమ్లో ఒక్కొక్కరు కూర్చోబెడతారు. మనకి ఆల్రెడీ మనం అపాయింట్మెంట్ బుక్ చేసుకున్నప్పుడే మనకి ఏ డాక్టర్ కావాలో మనం నేమ్ చెప్తే మనకి ఆ డాక్టర్ని అసైన్ చేస్తారు. డాక్టర్ అయితే వచ్చారు. మొత్తం అంతా చెక్ చేశారు. చెప్పారన్నమాట ఎప్పుడైనా బేబీ పడిపోయి తను ఏదైనా ఇలా త్రో అప్ చేస్తే వెంటనే ఎమర్జెన్సీకి వెళ్ళండి. ఇలాగ అపాయింట్మెంట్ వరకు వెయిట్ చేయొద్దు. ఎందుకంటే చిన్నపిల్లలు కదా ఎలా ఉంటుందో మనకు తెలీదు. లక్కీగా మీ బేబీలో ఏమి అదర్ సిమ్టమ్స్ లేవు కాబట్టి మనం భయపడాల్సిన పని లేదు అని చెప్పేసి మొత్తం అన్నీ చెక్ చేశారు. బాబు బాగున్నాడు అని చెప్పేంత వరకు నా మనసులో అసలు ఎంత బాధ ఉందంటే ఆయన ఓకే అని చెప్పేంత వరకు నాకు మనశ్శాంతి లేదు. ఎప్పుడు ఇంత స్ట్రెస్ తీసుకోలేదు నేను. ఎప్పుడు పిల్లల్ని మేము చాలా జాగ్రత్తగా చూసుకుంటాము. ఇప్పటి వరకు ఇలాంటి సిచ్యువేషన్ ఫేస్ చేయలేదు ఇద్దరు పిల్లల విషయంలో. అండ్ వీళ్ళిద్దరు కూడా చాలా హ్యాపీ కిడ్స్. ఎప్పుడు ఇబ్బంది పెట్టరు. అంతా చక్కగా ఉంది, బాగుంది అన్న టైంలో వీడు ఇలా అయ్యేసరికి చాలా బాధ అనిపించింది. మనం ఈజీగా జడ్జ్ చేసేస్తాం పేరెంట్స్ ని సరిగా చూసుకోలేదు అందుకే ఇలా జరిగింది అని చెప్పేసి. ఏ పేరెంట్స్ అసలు నెగ్లెక్ట్ చేయరండి. ఎంత టైం ఎఫర్ట్ పెడతారు అంటే పిల్లల విషయంలో. ఎవరైనా సరే పిల్లల విషయంలో జాగ్రత్తగానే ఉంటారు. కానీ పిల్లలు ఒక్కొక్కసారి ఇంకా టైం అంతే. నేను అప్పటి వరకు తనని చూస్తూనే ఉన్నాను. ఒక్క సెకండే అటు తిరిగాను, వెంటనే పడిపోయాడు. అసలు ఇంకా క్షణమైన డిసైడ్ అయిపోయానమాట. ఇంకా పనులు, ఇంకా వర్క్ ఇవన్నీ పక్కన పెట్టేసి ఇంకా వీళ్ళనే చూసుకోవాలి. ఎస్పెషల్లీ వీడిని ఖచ్చితంగా జాగ్రత్తగా కాపాడుకోవాలి కొంచెం ఎదిగే వరకు అని చెప్పేసి. చైర్ ఎక్కి పడిపోయాడు కదా, అందుకే ఇంట్లో ఉన్న చైర్స్ అన్ని తీసేసాము. అండ్ ఇక్కడ అంత బాగుందని కన్ఫర్మ్ చేసుకున్నాక వీడికి 18th మంత్ వ్యాక్సిన్ డ్యూ ఉంది. అందుకని చెప్పేసి వ్యాక్సిన్ అయితే వేశారు. కానీ ఇంకా తర్వాత నా కష్టాలు, నా తిప్పలు ఉన్నాయి చూడండి. ఒక 2 days ఫీవర్తో ఉన్నాడు. ఆ తర్వాత స్టొమక్ ఫ్లూ వచ్చింది. ఫస్ట్ చారుకు వచ్చిందన్నమాట. తను 1 dayలో రికవర్ అయిపోయింది. ఆ తర్వాత మాహికి వచ్చింది. మాహికి అయితే 4 days పట్టింది. తను రికవర్ అవుతున్నాడు అనేసరికి నాకు వచ్చింది. ఇంకా అసలు చూడండి, పిల్లల్ని చూసుకుంటూ ఇంట్లో అన్ని చక్కపెట్టుకుంటూ వీడియోస్ చేసుకుంటూ అయ్యి బాబోయ్, అసలు నేను ఒక్క టైంలో నేనే షాక్ అయ్యాను. నాకు ఎంత ఎనర్జీ ఎలా వచ్చింది, ఎంత ఓపిక ఎలా వచ్చింది అని చెప్పేసి. అసలు నేను ఎంత డిపెండ్ అయిపోయేదాన్ని అంటే నా పేరెంట్స్ మీద.
చిన్న పెయిన్ వచ్చినా కానీ ఆ రోజంతా లేచేదాన్ని కాదు, అంతలా ఉండేదాన్ని. కానీ ఇప్పుడు నా హెల్త్ బాగోపోయినా, నాకు ఎన్ని బాధలు ఉన్నా సరే పిల్లల కోసం స్ట్రాంగ్ అపాయింట్మెంట్ అయ్యాక లంచ్ చేయడానికి వెళ్ళాము. మేము బయటకు వెళ్ళినప్పుడు ఖచ్చితంగా కుక్ చేసుకుని వెళ్తామన్నమాట. పిల్లలకి యూజువల్గా మేము అసలు బయట ఫుడ్ అలౌ చేయము, అండ్ మాకు తిన్నట్టు కూడా అనిపించదు, మనీ వేస్ట్ అనిపిస్తాయి అంతే. సో హాస్పిటల్ దగ్గరే కొంచెము నీట్గా ఉన్న ప్లేస్లో ఆపి ఫుడ్ అయితే తినడం స్టార్ట్ చేసాము. కార్లోనే కూర్చొని తినేసామన్నమాట. అసలు నేను ఆ టెన్షన్లో మార్నింగ్ అంతా ఏమీ తినలేదు. తర్వాత డాక్టర్ మంచిగా ఉందని చెప్పాక ఇంకా అసలు ఎక్కడ లేని ఆకలి అంతా పుట్టుకుని వచ్చేసింది. సో ఇక్కడ నేను తింటూ వాడికి కూడా కొంచెం ఫుడ్ అయితే పెట్టేశాను. లంచ్ అంతా అయిపోయాక కూరగాయలు కొనుక్కుందామని చెప్పేసి మార్కెట్కి అయితే వెళ్ళాము. ఈ ఒక్క స్టోర్లోనే కొంచెం మన ఇండియన్ రిలేటెడ్వి కనిపిస్తాయి కొంచెం, అండ్ ప్రైస్ కూడా చాలా రీజనబుల్గా ఉంటుంది. ఇండియన్ స్టోర్లో చాలా ఎక్స్పెన్సివ్ ఉంటాయి, అండ్ మేము ఉండే ప్లేస్ కూడా ఇండియన్ స్టోర్ చాలా దూరము. సో ఉన్న వాటితోనే అడ్జస్ట్ అయిపోతుంది అనమాట. క్యారెట్, క్యాబేజీ, పొటాటో, క్యాప్సికమ్, కాలీఫ్లవర్, కొత్తిమీర, పుదీనా ఇవి దొరుకుతాయి. అప్పుడప్పుడు పచ్చిమిర్చి దొరుకుతాయి అంతే. బీరకాయలు కానీ, దొండకాయలు కానీ, ములక్కాయలు కానీ ఇలాంటివి ఏమీ దొరకవు. బెండకాయలు కూడా అవి కూడా అప్పుడప్పుడే దొరుకుతాయి. అవి కూడా చాలా కాస్ట్. ఒక పావు కేజీ 500 600 పడుతుంది. వెజిటేబుల్స్ కన్నా నాన్ వెజే చీప్ అనిపిస్తుంది మాకు ఇక్కడ. అండ్ ఫ్రూట్స్ కూడా చాలా రీజనబుల్గా దొరుకుతాయి ఈ షాప్లో. షాపింగ్ అంతా చేసుకుని బిల్లింగ్ అయితే చేసేసాము. ఇంక ఇంటికైతే స్టార్ట్ అయిపోయాము. ఎంతేనండి, ఈ వ్లాగ్ ఇక్కడితో ఎండ్ అయిపోయింది. మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను. మళ్ళీ ఒక బ్యూటిఫుల్ వ్లాగ్తో మళ్ళీ కలుద్దాం. ఉంటాను, బాయ్.